పరశురాముడు పురాణాల్లో పవర్ఫుల్ పర్సన్. గొడ్డలి చేతపట్టి దుర్మార్గుల అంతు చూసిన 7 అడుగుల ఆజానుబాహుడు. పుట్టుకతో క్షత్రియుడు కానీ పరశురాముడి గురించి ఒక్కసారి పురాణ గ్రంథాలను తిరిగేస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా జన్మించిన పరశురాముడు నేటికి జీవించి ఉన్నాడని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళ జరుగుతున్న ప్రయాగ్లో అచ్చంగా ఆ పరశురాముడినే తలపిస్తున్నాడు ఒక యోగి. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహంతో కాషాయ వస్త్రాలు ధరించి హరహరం మహాదేవ శంభోశంకర అంటూ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకుంటున్నారు. ఎక్కడో రష్యాలో పుట్టి నేపాల్లో హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారు. పరశురాముడి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయో ఆ పరశురాముడి కథలోనూ అన్ని మలుపులు ఉన్నాయి. ఇంతకు ఒక సాధారణ టీచర్ కర్మయోగిగా ఎలా మారారు? అత్యంత కఠినమైన జ్యూన అఖాడాలో కీలక సభ్యుడిగా ఎలా ఎదిగారు? ప్రయాగ్రాజ్ కుంభమేళలో రష్యన్ పరశురాముడు ఓ సాధారణ ఉపాధ్యాయుడు యోగిగా ఎలా మారారు? కఠినమైన జ్యూన అఖాడాలో సభ్యుడిగా ఎలా చేరారు? హిందూఫోబియా, దీనికి అర్థం భారతీయ సనాతన ధర్మం పట్ల, హిందువుల పట్ల శత్రుభావం కల్పించటం, హిందూ మతాన్ని విధ్వంసక దృష్టితో చూడటానికి ప్రేరేపించటం, ఆచార వ్యవహారాలను అడ్డం పెట్టుకుని వారిని కించపరచటం, హిందువుల పట్ల అర్థం లేని భయాలను, అబద్ధాలను వ్యాప్తి చేసి ద్వేషాన్ని నూరిపోయటం, అంతిమంగా హిందువులను ఒంటరులను చేయటం. హిందూ ధర్మం మీద, భారతీయత మీద దాడి, దుష్ప్రచారం ఎప్పట్నుంచో ఉన్నవే. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిని వ్యాప్తి చేసే పనిని కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఉద్యమ స్థాయిలో చేపట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతోంది అదే. ఢాకాలో హిందువులపై జరుగుతున్న దారుణాల వెనుక ఏకంగా ఆ దేశ ప్రభుత్వమే ఉంది. ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్లోనూ, ఆఖరికి అగ్రరాజ్యం అమెరికాలోనూ హిందువులపై ఇదే జరుగుతోంది. అలాంటి హిందూ వ్యతిరేకులకు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ఒక గుణపాఠం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మహాకుంభమేళ హిందూ సమాజాన్ని ఏకం చేయటమే కాదు, హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. హిందూ ధర్మంలోని విభిన్న కోణాలు, మరెన్నో కథలను ప్రపంచానికి చూపిస్తోంది. అలాంటి ఒకరి కథే ఇది. ఈయన్ను చూడగానే పురాణాల్లో మహావీరుడు, శ్రీ మహావిష్ణువు 6వ అవతారం పరశురాముడు గుర్తొచ్చారు కదూ. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, తేజస్సు చూసిన చాలా మంది ఈయన్ను ఆధునిక పరశురాముడుగానే పిలుస్తున్నారు. కానీ ఈయన పుట్టుకతో హిందువు కాదు, అసలు మన దేశంలోనే పుట్టలేదు. ఎక్కడో రష్యాలో జన్మించారు. 30 ఏళ్ల క్రితం వరకు ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవించారు. కానీ హిందూ ధర్మం ఆయన్ని కర్మయోగిగా మార్చేసింది. ఫలితంగా ప్రొఫెషనల్ కెరీర్ను వదిలేసిన ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆత్మ ప్రేమ్గిరి మహారాజ్ బాబాగా ప్రస్తుతం నేపాల్లో ఉంటున్నారు. అక్కడ జ్యూన అఖాడాలో సభ్యుడిగా కూడా ఉన్నారు. హిందూ ధర్మ ఆచారాల్లో జ్యూన అఖాడాకు విశిష్ట స్థానముంది. మహాకుంభమేళ అంటే అఖాడాల ప్రస్తావన లేకుండా ఉండదు. ఈ అఖాడాలు లేకుండా కుంభమేళను ఊహించుకోలేం. ఈ అఖాడాల సాధువుల వల్ల కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ఈ అఖాడాలలో సాధారణ సాధువులతో పాటు నాగ సాధువులు కూడా ఉంటారు. వీరు కఠోర తపస్సు చేస్తారు. ప్రస్తుతం అఖాడాల సంఖ్య 13. వీటిలో 7 శైవులవి, 3 వైష్ణవులవి, 3 సిక్కులవి ఉన్నాయి. వాటి కీలకమైన జ్యూన అఖాడాలో గిరి మహారాజు సభ్యుడిగా ఉన్నారు. ఆత్మ ప్రేమ్గిరి మహారాజ్ బాబా సభ్యుడిగా ఉన్న జ్యూన అఖాడాకి శైవులలో ప్రముఖ స్థానముంది. ముందు దీని పేరు భైరవ్ అఖాడాగా ఉండేది. తర్వాత జ్యూనాగా మార్చారు. ఈ అఖాడా ఇష్టదైవం దత్తాత్రేయుడు. జ్యూన అఖాడాను 1145లో ఉత్తరాఖండ్లోని కర్ణప్రయాగలో స్థాపించారు. ఈ అఖాడా సాధువులు ఆయుధ విన్యాసంలో నైపుణ్యం కలిగి ఉంటారు. జ్యూన అఖాడా ప్రధాన కార్యాలయం వారణాసిలోని హనుమాన్ ఘాట్లో ఉంది. ఈ అఖాడాలో అవధూతలు అంటే స్త్రీ సాధువులు కూడా ఉన్నారు. మొఘలుల కాలంలో హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ఈ అఖాడా సాధువులు చాలా యుద్ధాలు చేశారు. ప్రస్తుతం ఈ అఖాడా ఆచార్యగా మహామండలేశ్వర్ అవధేశానందగిరి మహారాజ్ ఉన్నారు. ఇదంతా చెప్పడానికి కారణం ఈ అఖాడాలో చేరటం అంత ఈజీ కాదు కాబట్టే. ఎవరిని పడితే వారిని తమలో ఒకరిగా వీరు చేర్చుకోరు. కఠోర దీక్ష, కఠిన పరీక్షల తర్వాతే ఎవరినైనా జ్యూన అఖాడాలో సభ్యుడిగా చేసుకుంటారు. అలాంటిది ఎక్కడో రష్యా నుంచి సాధారణ వ్యక్తిగా వచ్చిన వ్యక్తిని తమలో ఒకరిగా చేర్చుకున్నారంటే అతడు ఎంత కఠిన దీక్ష చేసుంటాడో అర్థం చేసుకోవచ్చు. పైగా కండలు తిరిగిన దేహంతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికే వచ్చిన వీరుడిలా గిరి మహారాజు కనిపిస్తున్నారు. అందుకే 30 ఏళ్ల క్రితం అతడిని జ్యూన అఖాడాలోకి ఆహ్వానించారు.
ఆత్మ ప్రేమ్గిరి మహారాజు బాబాను ఆధునిక పరశురాముడిగా పిలుచుకోవటం వెనుక చాలానే కారణాలున్నాయి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే పరశురాముడు. తను శివయ్యకు గొప్ప భక్తుడు. ప్రసేనాజిత్ కుమార్తె రేణుక భృగువంశీయులైన జమదగ్ని దంపతులకు 5వ కుమారుడిగా జన్మించారు. లక్ష్మీదేవి అవతారమైన ధనివిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడే. ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. భీష్ముడు కర్ణులకు పరశురాముడు గురువుగా వ్యవహరించినట్టు గ్రంథాలు చెబుతాయి. దుష్టులను శిక్షించేందుకు పరశురాముడు అవతరించాడు. ఈ వివరాలన్నీ స్కందపురాణం, విష్ణుపురాణం, హరివంశ, భశివ పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయి. పరశురాముడిని రుద్రుడు, నారాయణుడు ఇద్దరి అవతారంగా పరిగణిస్తారు. ఈయన తండ్రి ఆదేశం మేరకు కన్నతల్లినే చంపుతాడు. అంతేకాదు తన గొడ్డలితో క్షత్రియులను 21 సార్లు నాశనం చేశారు. అందుకే ఆయన్ని హైహేయ వంశానికి చెందిన క్షత్రియుడు అని పిలుస్తారు. త్రేతాయుగంలో హిందూ మతంలో జన్మించిన 7గురు అమరవీరులలో ఈయన కూడా ఒకరు. తను పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుల దూకుడు, ధైర్యం ఉన్నాయి కాబట్టే తనకి బ్రాహ్మక్షత్రియ అనే పేరొచ్చింది. హరివంశ పురాణం ప్రకారం కర్త వీర్య అర్జునుడు రాజు. ఈయన మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ సమయంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఈ కాలంలో ఎంతగానో బాధపడిన ప్రజలు తమ ధరణిని క్షత్రియుల క్రూరత్వం నుంచి, భూమిని, జీవులను కాపాడటానికి విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు ధరణికి సాయం చేసేందుకు శ్రీ మహావిష్ణువు పరశురాముని పేరుతో రేణుకా జమదగ్ని దంపతులకు జన్మనిచ్చారు. ఆయనే క్షత్రియులను సంహరించి ప్రజలను క్రూరత్వం నుంచి కాపాడారు. పరశురాముడు యుద్ధరంగంలో ఎంతో నైపుణ్యం కలవాడు. అందుకే 21 సార్లు భూమి మీద ఉన్న అవినీతి యోధులను ఒంటరిగా మట్టి కరిపించాడు. పరశురామునికి ఆయుధాలపై అద్భుతమైన పట్టుండేది. ఈయన ఈశ్వరుడిని మెప్పించేందుకు కఠిన తపస్సు చేశాడు. తన ఆధ్యాత్మిక గురువు శివయ్యగా చెప్పుకున్నాడు. తన నుంచి గొడ్డలిని వరంగా పొందాడు. ఇప్పుడు ఆత్మ ప్రేమ్గిరి మహారాజు బాబాను ప్రజలంతా పరశురాముడితో పోల్చటానికి కారణం అతడి కండలు తిరిగిన దేహం ఒకటే కాదు. పరశురాముడు పుట్టుకతో క్షత్రియుడు కాకపోయినా ధర్మరక్షణ కోసం బ్రాహ్మ క్షత్రియుడిగా మారినట్టే ఇతడు పుట్టుకతో హిందువు కాకపోయినా ధర్మాన్ని కాపాడేందుకు 3 దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. పైగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటై యుద్ధాలు చేసిన జూనా అఖాడాలో కీలక సభ్యుడిగా చేరారు. హిందూ ధర్మంతో ఏ సంబంధం లేని ఒక వ్యక్తి ఎక్కడో రష్యా నుంచి వచ్చి కఠిన దీక్ష చేసి హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారటం చిన్న విషయం కాదు. ఏకంగా 3 దశాబ్దాలుగా అత్యంత కఠిన నియమాలు పాటించటమూ చిన్న విషయం కాదు. అందుకే ప్రయాగ్రాజ్ మహా కుంభమేళలో ఇతడి జీవిత కథ కోట్లాది మంది హిందువులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రపంచ దేశాల్లో హిందూ ఫోబియా వ్యాప్తికి కుట్రలు జరుగుతున్న వేళ హిందూ మతంతో ఏ సంబంధం లేని వ్యక్తిగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ వ్యతిరేక శక్తులకు గుణపాఠంగా నిలుస్తోంది. మహా కుంభమేళలో ఇలాంటి కథలు ఇంకా చాలానే ఉన్నాయి.